పోయిన వారం రక్షింపబడిన విశ్వాసికి బలలో పాల్గొనటానికి ఏ లక్షణాలు ఉండాలని చెప్పి మనం కొన్ని నేర్చుకున్నాం. కొన్ని అంశాలు మనందరం తలా ఒక్కొక్కళ్ళం 1, 2 అలా చెప్పాం. అందరం కలిసి 33 అంశాలు చెప్పాం. 33 లక్షణాలు 33 లక్షణాలు ఉండాలని చెప్పి మనం ధ్యానం చేసుకున్నాం. దాంట్లో నేను చెప్పింది ఏంటంటే సాక్షులుగా నిలిచి ఉండటం. అంటే అన్నిటికంటే మెయిన్ నాకు అదే అని అనిపించింది అనమాట. ఆ వాక్యంలో నుంచి నేను భాగంలో చదివినప్పుడు అదే అప్లై చేస్తూ ఉన్నప్పుడు కొన్ని చోట్ల సాక్షులుగా నిలబడాలంటే చాలా కత్తి మీద సాము లాంటిది. అది కొన్నిసార్లు మనం అట్లా నిలబడటానికి ప్రయత్నం చేస్తాం, నిలబడ్డామని చెప్పి మనం అనుకుంటాము. కానీ అది చూసే వాళ్ళలో నుంచి తెలుస్తుంది మనకి అది సాక్షిగా ఉన్నామా లేదా అన్నది. అయితే ఈ రాత్రికాల సమయం ముందు మనం ధ్యానానికి సహాయకరంగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనము 18 నుంచి 22 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 22, అట్లాగే మార్కు సువార్త 1 నుంచి 16-20 వరకు, లూకా 5 నుంచి 1-11 వరకు సేమ్ వచనాలే 3 భాగాల్లో రాయబడి ఉంటుంది. మనకి సహాయకరంగా ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు చదువుకుందాం. యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రియా అని 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తన తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ నేను అంటే నా వాక్యదానంలో నేను చదువుకొనిచుండగా నన్ను పట్టుకున్న మాట ఏంటంటే, ఇక్కడ వీళ్ళు సముద్రంలో వలవేయుట చూచెను, వారు జాలరులు. అంటే వాళ్ళు పని చేసుకునేవాళ్ళు, ఫిషర్మెన్. భౌతిక సంబంధమైన పని వాళ్ళకి ఉంది. కానీ యేసు ప్రభు వారు వాళ్ళని చూచి మనుషులను పట్టే జాలరుగా చేస్తానని చెప్పి వాళ్ళని పిలుస్తున్నారు. ఒకటి భౌతిక సంబంధమైన పని. యేసు ప్రభు వారు పిలిచినప్పుడు అది ఆత్మ సంబంధమైన పనిలోనికి వాళ్ళని పిలుస్తున్నాడు. ఈ రాత్రికాల సమయం ముందు మన హృదయాల్లో మనల్ని కూడా ఒకసారి ప్రశ్న వేసుకుందాం. భౌతిక సంబంధమైన పనులు మనకు ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధమైన పనుల్లో మనం ఎంతవరకు నిమగ్నమై ఉన్నాం? పోయిన వారం మనం చదువుకున్న వాటిల్లో 33 లక్షణాల్లో ఒకటి సాక్ష్యం చెప్పే విషయంలో, అట్లాగే వాక్యాన్ని పంచుకునే విషయంలో కూడా వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును ప్రార్థన చేయటి యందును రొట్టె విరుచుని ఎడతెక్కిండ్రి అని అపోస్తల కార్యాలు 2:42 వచనంలో. దాంట్లో బోధ అన్నది వాక్యాన్ని వివరించటం. మనం నేర్చుకున్న వాక్యాన్నే మనం మనుషులను పట్టే జాలరుగా చేతునని వాళ్ళకి ఇక్కడ ఎట్లా వాళ్ళని పిలిచాడో, అట్లాగే మనం కూడా మనం నేర్చుకున్న వాక్యాన్ని వారితో పంచుకొని వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించే విషయంలో మనం ఎంతవరకు సక్సెస్ అయి ఉన్నాము? నేను రక్షింపబడిన 9 దినాల్లో సాక్ష్యం చెప్తూ ఉండేవాడిని. నేను వాక్యం చెప్పడం అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నా, అన్న ప్రోత్సాహాన్ని బట్టి. సాక్ష్యం చెప్పేటప్పుడు కొంచెం అట్లా చెప్తూ ఉండేవాళ్ళం. సోమేశ్వరరావు గారు అక్కడ మమ్మల్ని సంఘంలో ఉన్నప్పుడు ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు యవనస్తుల్ని, అప్పుడు రక్షింపబడిన 9 దినాలు కాబట్టి వాళ్ళని
అప్పుడు అప్పుడు కొంచెం చాలా ఇంకా యాంగ్జైటీగా, చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఆత్మీయంగా ఇంకా బలంగా ఉండి అట్లా యవనస్తుల్ని నడిపిస్తూ ఉండేవాళ్ళం. అట్లా రక్షింపబడిన యవనస్తులు అక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళినప్పుడు చెప్తారు, అన్న మిమ్మల్ని బట్టి, మీ యొక్క సాక్ష్యాన్ని బట్టి, మీ యొక్క బిహేవియర్ని బట్టి మేము నమ్ముకున్నాము, దేవుడు అలా మమ్మల్ని ఆకర్షించాడు అని చెప్పాడు. తర్వాత కొంతమందిని, అంటే ఇక్కడ నేను స్పెసిఫిక్గా ఈ సంఘంలో నేను కొత్త వారిని తీసుకొద్దామని చెప్పి చాలాసార్లు నేను ప్రయత్నం చేశాను. నేను ఉన్న సర్టైన్ టైంలో, అంటే 2004 నుంచి నేను ఇక్కడ అటాచ్ అయి ఉన్నాను. 2008, 7.5, 2007 సంవత్సరం సగం వరకు, 2008 వరకు నేను ఇక్కడ కంటిన్యూస్గా వచ్చాను నేను. అప్పుడు కొంతమందిని గురిపెట్టుకొని నేను ఉన్నాను, కానీ అలా వాళ్ళని నడిపించడంలో, అంటే మనుషుల్ని పట్టుకొని సంఘానికి ప్రేరేపించి తీసుకొచ్చే విషయంలో నేను వెనకబడిపోయి ఉన్నాను. పోయిన వారం అదే నేను వాక్యం ద్వారా హెచ్చరింపబడి ఉన్నాను. రక్షింపబడిన విశ్వాస యొక్క లక్షణాల్లో అన్న ఒక చెప్తున్నప్పుడు నా మట్టుకు నేనైతే బయటికి నేను చెప్పుకోలేకపోయినా మనసులో నా మీదకి నాకు సిగ్గు అనేది అనిపించింది. వాక్యం మనం చదువుకునేటప్పుడు కానీ, దైవజనులు మాటలు వివరించేటప్పుడు, హెచ్చరించేటప్పుడు మనకి ఏదో ఒక రూపంలో అది మనల్ని గుచ్చుతానే ఉంటుంది. దాని ద్వారా మనం సరిచేయబడతాం. అయితే ఇక్కడ ఈ కంటెస్ట్లో నుంచి మనుషులను పట్టే జాలరులుగా వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు ఆ పని వాళ్ళు అక్కడ వదిలేసేసి ఆత్మ సంబంధమైన వాటి కోసం, ఆ లక్షణం కోసం వాళ్ళు ఆరాటపడేవారులాగా ఉన్నారు. జాలర్లు అంటే వాళ్ళకి చాలా సహనం ఉంటుంది, చాలా ఓర్పు ఉంటుంది, అట్లాగే వాళ్ళకి సాహసం చేసేది కూడా ఉంటుంది, వాళ్ళ యొక్క పరిస్థితులు గమనించుకునే లక్షణాలు కూడా ఉంటాయి వాళ్ళకి. అందుకోసమే దేవుని యొక్క ప్రణాళిక అది వాళ్ళని పిలవటం. రెండోది వచ్చేసి వాళ్ళకంత పేషెన్సీ, అంటే సహనము. ఇంకోటి వచ్చేసేసి వాళ్ళ సంకల్పం, అంటే డిటర్మినేషన్ కూడా అంటారు. వాళ్ళ అంటే ఆ కార్యం కోసం, ఆ సంకల్పం కోసం వాళ్ళు అలా డెడికేట్ అయిపోయి ఉంటారు. అందుకోసమే దేవుడు వాళ్ళని పిలిచి ఉంటాడని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఈ పని పిలిచే విషయంలో కూడా దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడు ఫస్ట్. వీళ్ళు నమ్మకస్తులా కాదా అని చెప్పి. పనికి, అంటే ఆ పిలిచిన పనికి నమ్మకత్వం కూడా యాడ్ అయి ఉంటుంది. ఎవరైనా ఏదన్నా ఉద్యోగం మనకి ఇవ్వాలనుకోండి, ఫస్ట్ ఏం చూస్తారంటే వాళ్ళు పనిలో నైపుణ్యత చూస్తారు, తర్వాత నమ్మకత్వం కూడా చూస్తారు. ఒక పనిలో వాళ్ళు ఒక 3 నెలలు కానీ 6 నెలలు కానీ, అందుకే ప్రొబేషనరీ పీరియడ్ అని ఉంటుంది. వాళ్ళ యొక్క బిహేవియరు, వాళ్ళ యొక్క టాలెంటు, వాళ్ళ యొక్క నైపుణ్యము, వాళ్ళ యొక్క నమ్మకత్వం అన్నీ చూస్తారు. ఇప్పుడు ప్రజెంటు ప్రతి పనిలో కూడా ఒక 6 నెలలు, ఒక సంవత్సరము, ఇప్పుడు ఏంటంటే సంవత్సరం స్టైల్లోకి వచ్చేసింది. 9 మంత్స్ నుంచి సంవత్సరంలోకి వస్తుంది ఇప్పుడు మ్యాక్సిమం, అంటే ఈ ప్రొబేషనరీ పీరియడ్. కానీ దేవుడు వాళ్ళ యొక్క నమ్మకత్వాన్ని అలా చూచి వాళ్ళని పిలిచాడు. మనం ఈ మనకు అప్పగింపబడిన ఈ ఆత్మ సంబంధమైన పనిలో మనం ఎంతవరకు నమ్మకత్వంగా ఉన్నాం? రక్షింపబడి మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంది. నాకైతే 2001లో నుంచి దగ్గరగా 23 సంవత్సరాలు 23 సంవత్సరాలు అయింది నేను రక్షింపబడి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఉంది, ఫలం అయితే తక్కువగా ఉంది, అసలు లేదు ఫలం. అలా ప్రతి ఒక్కళ్ళం మనం ఈ రాత్రికాల సమయం ఈ కంటెస్ట్లో నుంచి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. రక్షింపబడిన మనము మన యొక్క పనిలో మనం నమ్మకత్వంగా ఉన్నప్పుడు దాని యొక్క ఫ్రూట్ కానీ, దాని యొక్క ప్రాఫిట్ ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. అందుకే పౌలును కూడా నమ్మకంగా ఉన్నాడని చెప్పి పిలుచుంటాడు మేబీ పౌలుని. ఆయన అంటాడు కదా, పూర్వము హింసకుడను, హానికరుడును, దోషకుడను అయినప్పటికీ తన పరిచర్యకు నమ్మకమైన వానిగా ఎంచి. అంటే ఆయన ఎంత నమ్మకత్వంగా ఉంటే ఆయన పరిచర్యకి ఎన్నుకొని ఉంటాడు. ఈ రాత్రికాల సమయం నేను
నేను వాక్యం ద్వారా నా మట్టుకు నేను హెచ్చరింపబడింది ఏంటంటే, వాళ్ళు పనిచేసేవారిలాగా ఉన్నారు, పనిచేయువారు. అందుకే యేసు ప్రభు వారు వాళ్ళని ఎన్నుకున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నా జీవితంలో నుంచే. ఈ పనిచేసే పాత కంపెనీలో, నేను పనిచేసి వచ్చిన కంపెనీలో 3 years 6 months వర్క్ చేశాను నేను. మాకు కెమెరాలు ఉంటాయి. నా డెస్క్టాప్ కెమెరా ఉంటుంది. పని చేస్తున్నాడా లేదా, ఎంత పని చేస్తున్నాడు, అవుట్పుట్ ఏంటి. అవుట్పుట్ ఎలా ఉంటుందంటే, సాయంత్రానికి ఈ పనికి ప్రింట్అవుట్ వచ్చిందా లేదా అంటే, నేను డ్రాయింగ్స్ గీయాలి, గీసి ఇంజనీర్కి ఇవ్వాలి. ఇంజనీర్కి ఇస్తే ఆ ఇంజనీర్ తీసుకెళ్ళి ఫోర్మెన్కి ఇస్తాడు. సైట్లో వర్క్ నడుస్తూ ఉంటుంది. ఏ రోజు టార్గెట్స్ ఉంటాయి, 1 day వర్క్ని బట్టి 1 day 2 days అట్లా ఉంటాయి. కెమెరాలో నుంచి చెక్ చేస్తారు రోజు వర్క్ మాత్రం. టైంకి ఎన్నింటికి వస్తున్నావు అన్నది బయట మాకు బయోమెట్రిక్ సిస్టమ్ ఉంది. బయోమెట్రిక్ ఏలు ముద్ర వేయాలి. నేను వేయను, ఎందుకంటే నేను 7:55 కల్లా ఆఫీస్లో ఉంటాను. అది అందరికీ తెలుసు. టైం 7:55 కల్లా, ఎందుకంటే ఇక టైం అండ్ మేనేజ్మెంట్ అన్నది అలా అలవాటు అయిపోయింది. సో అదనమాట. అయితే ఒకరోజు మా జిఎం పిలిచాడు, కొంతమంది ఆఫీస్ స్టాఫ్ లేట్గా వస్తున్నారని చెప్పి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పిలిచి, ఒక అతను రాలేదు. రాకపోయేసరికి నన్ను పిలిచాడు. హేమంత్, నువ్వు ఒకసారి ట్రా అని అన్నాడు. తాల్ హబీబీ అన్నాడు అరబిక్లో. అంటే వెళ్ళాను నేను. వెళ్తే, నువ్వు ఎన్నింటికి వస్తున్నావో నేను అడగట్లా, ఈయన ఎన్నింటికి వస్తున్నాడని అడిగాడు. నేనన్నాను, మీరు టైం చెక్ చేసుకోండి, నన్ను అడగబాకండి, ఎందుకంటే అతను లేట్గా వస్తాడు. నేను చెప్పిన కాడి నుంచి మళ్ళీ ఆ దోషం నన్ను అంటుకుంటుంది. అందుకోసం నేనేం చెప్పలేదు. కెమెరా చెక్ చేసుకోండి సార్ అని అన్నాను. కాదు, నీ గురించి నాకు తెలుసు, నువ్వు అందరికంటే ముందు వస్తావు, 7:55కి వస్తావు, చెప్పాను అన్నాడు. అంటే నమ్మకత్వం విషయంలో ఒక్కసారి వాళ్ళకి మన మీద ముద్ర పడిపోయింది అనుకోండి, దాని గురించి అసలు పట్టించుకోరు. అట్లాగే ఒక భౌతిక సంబంధమైన విషయంలోనే అంత నమ్మకత్వంగా ఉన్నప్పుడు, దేవుడు ఆత్మ సంబంధమైన విషయాల్లో నమ్మకత్వంగా ఉండటానికి మనల్ని ఎంత బాగా కోరుకుంటాడు. చిన్న చిన్న వాటిల్లోనే మనం నమ్మకత్వంగా ఉంటాం. కానీ దేవుడు మన యొక్క నమ్మకత్వాన్ని ఎంత బాగా చెక్ చేస్తూ ఉంటాడంటే, ప్రతి పిన్ టు పిన్ చెక్ చేస్తూ ఉంటాడు ఆయన. కానీ మనం కొన్నిసార్లు ఆ నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, నమ్మకత్వం విషయంలో మనం ఎలా ఉన్నాం. అట్లాగే 2, విధేయత చూపిన వారు అని నేను రాసుకున్నాను. అది ఎలా అంటే నేను చెప్తాను. 20వ వచనం, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఒక్క చిన్న మాట చెప్పగానే వాళ్ళు అసలు ఏం పట్టించుకోవాలి. అక్కడ వెంటనే వాళ్ళ యొక్క భౌతిక సంబంధమైన పనిని వాళ్ళు వదిలిపెట్టేసేసి ఆత్మ సంబంధమైన పనిలోనికి వాళ్ళు ఎంటర్ అయిపోయారు. అంటే వాళ్ళు విధేయత చూపారు. పోయిన నెలలో ఒక దైవజనుడు ఒక సంఘ విశ్వాసిని అంటే హెచ్చరిస్తున్నప్పుడు, ఓవర్లుక్లో అది పెద్ద ఈజీయేలే, అది పెద్ద మ్యాటర్ కాదులే అని చెప్పి అట్లా వెళ్ళిపోయినప్పుడు నాకు ఒక రకమైన బాధ, ఇబ్బంది కలిగింది. అది ఇక్కడ సంగతి కాదు, వేరే చోట. అంటే దైవజనులకు ఇచ్చే రెస్పెక్టే మనం ఇవ్వకపోతే, విధేయతతో కూడిన రెస్పెక్టు, మనం దేవునికి ఎంత రెస్పెక్ట్గా ఉంటాం మనం విధేయత విషయంలో అన్నది నా మనసుకు అనిపించింది. అప్పుడు పోయిన నెలలో ఒక చోటకి వెళ్ళాను నేను, ప్రేయర్ మీటింగ్కి. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ అన్న మాట్లాడుతున్నాడు, ఇలా కాదు అలా చెయ్యాలి, అలా చేద్దామని చెప్పినప్పుడు ఆయన అలా కాదు ఇలా చేద్దాం, అది మీకు ఇలా కాదు అలా అని అంటే నేను వెంటనే ఇన్వాల్వ్ అవుదాం అనుకున్నాను. మీరు చెప్పేది తప్పు, దైవజనులకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలా చేయండి అని చెప్పి నేను చెప్దాం అనుకున్నాను. కానీ నేను బయట నుంచి వెళ్ళాను కాబట్టి అలా ఇన్వాల్వ్ అవ్వకూడదని నా మనసుకు అప్పుడు అలా అనిపించింది. దేవుడు మరొక సందర్భంలో వాక్యం ద్వారా
ఆయనతో మాట్లాడతారులే అని అనుకున్నాను అన్నమాట. అయితే ఇక్కడ వారు వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. విధేయత విధేయత దేవుడు విధేయత విషయంలో కూడా మనల్ని 100% చెక్ చేస్తారు. అది డైరెక్ట్గా ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడే మనకు అది ఈ కరెక్ట్గా అది తెలుస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైము ఒక సంఘంలో ఉన్నాం, ఒక సంఘానికి అంటుకట్టబడి ఉన్నాము, విశ్వాసులతో సంబంధం కలిగి ఉన్నాం, దైవజనులతో సంబంధం కలిగి ఉన్నాము. దైవజనులు మనకి సంఘంలో దైవజనులు మనకి సుప్రీం. ఇక్కడ మన ఆత్మీయ జీవితంలో మనకి హయ్యర్ దేవుడు సుప్రీం, ఆయన సూపర్ సుప్రీం. దానికి ఇంక చెప్పగలిగింది ఏమీ లేదు. అయితే ఏదైనా ఒక పని మనకి చెప్పినప్పుడు విధేయత విషయంలో మనం ఎంత శాతము అది మనం నెరవేరుస్తున్నాము అన్నది కూడా మనం చెక్ చేసుకోవాలి. నాకు అలా అనిపించింది. అదే ఇక్కడ వాళ్ళు ఆయన్ని పిలిచినప్పుడు వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, అది భౌతిక సంబంధమైన పని వాళ్ళు విడిచిపెట్టేసేసారు, వెంటనే ఆత్మ సంబంధమైన పనిలోనికి ఎంటర్ అయిపోయారు. అట్లాగే ఆత్మ సంబంధంగా మనం విధేయత విషయంలో ఎంత శాతం మనం కరెక్ట్గా ఉన్నాము అనే మాట కూడా నన్ను తాకిందన్నమాట. ఈ 33 లక్షణాలు మనం చదువుకున్న వాటిల్లో కూడా ఇదొక లక్షణం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. నేను నా ఈ వాక్య భాగంలో నుంచి నేను రాసుకున్న రెండో పాయింట్ ఏంటంటే విధేయత చూపేవారు. ఫస్ట్ది పనిచేయువారు, రెండోది విధేయత చూపేవారు. విధేయత ఎంత విధేయతకున్నా అది మనం డే బై డే మనం చెక్ చేసుకుంటానే ఉండాలి. దేవుని సన్నిధిలో చెక్ చేసుకుంటానే ఉండాలి దేవుని. అట్లాగే మూడవది సమర్పణ కలిగిన వారు అంటే లూకాసు వార్త 5వ అధ్యాయము 11వ వచనంలో, లూకాసు వార్త 5వ అధ్యాయము 11వ వచనంలో, వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. సమస్తమును విడిచిపెట్టి అంటే సమస్తమును అనంటే ఇక్కడ దానికి పర్యాయ పదము సమర్పణ కలిగిన వారు. ఫస్ట్ వచ్చేసి పనిచేయువారు, రెండోది విధేయత చూపిన వారు, మూడోది సమర్పణ కలిగిన వారు. సమర్పణ అనేది మనం పాటల్లో కూడా చాలాసార్లు పాడుకుంటాము. దాన్ని ఆత్మ సంబంధమైన విషయాల్లో దాన్ని ఎన్ని కోణాల్లో చూస్తారంటే 3 కోణాల్లో చూస్తారు. సమయము, శక్తి, సొమ్ము. ఈ 3 విషయాల్లో 3 యాంగిల్స్, 3 డైమెన్షన్స్. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి, ప్రతి విశ్వాసికి సమర్పణ అనేది కంపల్సరిగా ఉండాలి. సమయము, శక్తి, సొమ్ము. ఆయన మనకిచ్చిన సమయాన్ని మనం ఎలా వాడుకుంటున్నాము, ఆయన మనకిచ్చిన శక్తిని మనం ఎలా వాడుతున్నాము, ఆయన మనకిచ్చిన సొమ్ముని మనం ఎలా వాడుతున్నాము, ఈ 3టికి లెక్క అనేది కంపల్సరిగా మనం అప్పచెప్పాలి. అందుకే సొమ్ము విషయంలో నాకు ఎప్పుడు అననీయ సప్పీరా గుర్తుకొస్తారు. భూమి వెల అమ్మినప్పుడు ఫస్ట్ అన్నయ్య అని అడిగినప్పుడు ఎంతకు అమ్మావనంటే ఆయన కొంచెం దాచుకుంటాడు. రెండోది వచ్చి సపీరాని అడిగినప్పుడు ఎంతకు అమ్మావంటే ఆవిడ సింపుల్గా అంతకే అమ్మావని అంటది. ఎంత అంటే అంత అని అంటది. సర్టైన్ చెప్పదు, క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఉండదు. తర్వాత ఏమైందో అప్పటికప్పుడే వాళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ అది మనకి సంబంధం లేదు, తర్వాత చూద్దాం అది. ఇక్కడ సమర్పణ కలిగిన వారంటే సమయము, శక్తి, సొమ్ము.
కొన్నిసార్లు మనం దీన్ని చాలా ఓవర్లుక్లో అది పెద్ద ఇది కరెక్ట్ ఇది కాదులే అని అనుకుంటాం. కానీ మనం ఆయన్ని ఇచ్చి మనం అడగాలని నేను చెప్పి మనం చాలాసార్లు బైబిల్ వాక్యంలో నేర్చుకున్నాం. ఆయనకి ఇచ్చి ఈ 3 సమయము, శక్తి, సొమ్ము. ఈ మధ్య రీసెంట్గా నాతో ఒక సహోదరుడు అంటే ఖతార్లో ఫోన్ చేశాడు. బ్రదర్ ఎలా ఉన్నారు మీరు అక్కడ సంఘంలో అంటే, నేను ఈ సంఘం గురించి ఎక్కువ బాగా చెప్తాను, వీడియోస్ కూడా చూపిస్తాను. నేను వాళ్ళది భీమవరం అన్నమాట. ఈసారి వచ్చినప్పుడు నేను కూడా వస్తానని అన్నాడు. ప్రస్తుతానికి అక్కడ వర్క్ చేస్తున్నాడు. మొన్న అంటున్నాడు, బ్రదర్ అక్కడ నా డ్యూటీ ఏంటంటే నేను ఫ్రైడేసు, ట్యూస్డే, మళ్ళీ ఈ సాటర్డేసు ఈ మూడు విషయాల్లో కంపల్సరీగా ఫాలో అయ్యేవాడిని. నేను వెహికల్ తీసామంటే కంపల్సరీగా సమ్ ఎక్స్ పెట్రోల్ అవుద్ది. టైం కూడా ముందే ఆఫీస్ నుంచి రాగానే వెంటనే మేము ఒక టైం పెట్టుకొని వెంటనే రెడీ అయిపోయి ఇమీడియట్లీగా వెళ్ళిపోవాలి. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి వెళ్ళాలంటే అక్కడ ఏంటంటే టైం మ్యాటర్. 8 కల్లా మేము లోపలికి ఉండాలి. సేమ్ అక్కడ 8కి క్లోజ్ చేసేస్తారు, డోర్ వేసేస్తారు. 8 తర్వాత వస్తే తలుపు తీయరు. మళ్ళీ ఎప్పుడో ఎంతో రిక్వెస్ట్ చేస్తే అప్పుడు తలుపు తీస్తారు. ఇక్కడ మనకు కొంచెం ఈజీగా ఉంది, డోర్ లాక్ చేసేస్తారనమాట. అయితే ఆ తాపత్రయంతో మేము తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి వెంటనే మేము ఆ టైమింగ్ ఫాలో అయ్యే విషయంలో కూడా మొన్న బ్రదర్ అంటున్నాడు, మీరున్నప్పుడు మేము టైంకి వెంటనే టైంకి వెళ్ళిపోయేవాళ్ళం, ప్రతిదీ షేర్ చేసుకునేవాళ్ళం. ఒక పూట మీరు, ఒక పూట మేము, అట్లా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మాలో అంత ఆ స్పిరిట్ లేదు అని నేను చెప్పాను అంటున్నారు. అంటే మనతో పాటు ఉన్నవాళ్ళు మనల్ని హెచ్చరించడం ఒక సంగతి, అది డిఫరెంట్. కాకపోతే స్వతహాగా ఇన్బిల్ట్గా మనకి ఆ సమర్పణ కలిగిన జీవితం, మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ, మనల్ని మనం పురుకొల్పించుకుంటూ, మనం ఆ తలాంతుల్ని మనం అర్పించుకోవాలి. అప్పుడే ఆ సమర్పణ కలిగిన జీవితం అనేది వస్తుంది. వెనక నుంచి ఒకళ్ళు ఇది పుష్ చేసేది కాదు నా దృష్టిలో. సమర్పణ అనేది అది త్యాగంతో కూడింది. ఈ త్యాగం అనంటే ఇక యేసు ప్రభు వారికి మించిన త్యాగం ఇంకోటి లేదు. ఇక్కడ మాత్రం వీళ్ళు ఏ విధంగా అయితే సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారో, అంటే సమర్పణ కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నారు. ఆ సమర్పణ అన్న మాట పోయిన వారం మనం చదువుకున్నాం. 33 లక్షణాల్లో ఒకటి ఉంది అన్న, దాన్ని రెడ్ లెటర్స్లో కూడా రాశారు. అయితే మనం ఈ సమర్పణ విషయంలో మనం ఎంతవరకు, ఎంత శాతం సమయము, శక్తి, సొమ్ము దేవుడు కోరుకున్నంత శాతం మనం కలిగి ఉన్నామా ఈ రాత్రికాల సమయంలో మనం పరిశీలన చేసుకుందాం. మొదటిది పనిచేసే విషయంలో, రెండవది విధేయత చూపే విషయంలో, మూడవది సమర్పణ కలిగినది, నాలుగవది నేను రాసుకున్నదంటే మంచి సంబంధం కలిగిన వారు. అంటే లూకాసు సువార్త ఇదే 5వ అధ్యాయం 9వ వచనంలో, ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ, అంటే వాళ్ళు కొంతమంది మనుషులతో సంబంధం కలిగి ఉన్నారు. జనరల్గా ఏంటంటే మన ఆత్మ సంబంధమైన జీవితంలో చర్చికి రావటం, వెళ్ళటం అనేది మన వరకే, మన ఫ్యామిలీ వరకు, లేదంటే ఒకళ్ళగా వస్తే ఒకళ్ళం, ఇంతవరకే కలిగి ఉన్నాం మనం. అంటే నేను ప్రాక్టీస్ చేసేది, నేను చూసినది ఒక్కళ్ళమే. మన ఇరుగు పొరుగు వారితో మన యొక్క సంబంధం, మన యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో మన యొక్క సంబంధం. ప్రొఫెషనల్ లైఫ్లో ఏంటంటే మన యొక్క వాక్యాన్ని షేర్ చేసుకోవటం కానీ, లేదంటే వాళ్ళతో పంచుకోవటం కానీ, మనకి ర్యాపో అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకి. ఎందుకనో ఫస్ట్ నుంచి అలా బిడియంగా మన విషయాలు మనం పంచుకుంటామో లేదో, కొన్నిసార్లు పంచుకుంటే ఎలా ఫీల్ అవుతారో. వాళ్ళు క్రైస్తవులు అయితే షేర్ చేసుకుంటాం, కానీ
అన్యులు అనుకోండి, వాళ్ళకి చెప్పడానికి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారని చెప్పి కొన్నిసార్లు మనకు వెనుకడుగు వేస్తూ ఉంటాం. ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ అన్న వాట్సాప్ స్టేటస్ గురించి మాట్లాడుతా, వాట్సాప్ ఈ గ్రూప్లో మెసేజెస్ షేర్ చేసే విషయంలో క్రైస్తవులుగా మనం క్రైస్తవ ఫ్రెండ్స్కి అందరికీ ఒకళ్ళకి 10 సార్లు పంపిస్తూ ఉంటాం ప్రతి మెసేజెస్లు. అట్లాంటిది మీరు ఎవరైనా మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో క్రైస్తవ సంబంధమైన వారికి కాకుండా ఇతరులకు ఎవరికైనా మీరు ఈ వాళ్ళకి త్రూ వాట్సాప్ ద్వారా మీరు వాక్యాన్ని షేర్ చేసుకుంటున్నారా, ఏమైనా మాటలు షేర్ చేసుకుంటున్నారని అడిగినప్పుడు 3-4 ఇయర్స్ బ్యాక్ అప్పుడు మేము ఎవరిమి అంటే రెస్పాండ్ అవ్వాల. శామన్ నాకు గుర్తుంది బాగా, శామన్ ఒక్కడే రెస్పాండ్ అయ్యాడు. మీరు ఎవరైనా పంపిస్తున్నారా అని అన్నప్పుడు, ఎవరితో అలాంటివి వాక్యాన్ని షేర్ చేసుకుంటున్నారా అని అన్నప్పుడు ఆయన చెయ్యెత్తారన్నమాట. అంటే అన్యులకి సువార్త చెప్పే విషయంలో ఆ సంబంధం మనకి ఎంతవరకు ఉంది? ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా ఫ్రీగా దొరికేస్తుంది అందరికీ. ఈవెన్ ఒక ఫ్యామిలీలో అందరికీ ఫోన్స్ ఉన్నాయి. వాటర్ తీసుకురావటానికి బెడ్రూమ్లోకి కిచెన్లో ఉన్న వాళ్ళకి మెసేజ్ చేసి వాటర్ తీసుకురమ్మనే స్టేజ్కి వెళ్ళిపోయాం మనం. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే గ్రౌండ్ ఫ్లోర్లోకి తీసుకురమ్మని. అంటే అంత బాగా మనం టెక్నాలజీ వాడుతున్నాము, మనుషులతో సంబంధాన్ని మనం కోల్పోయాము ఈ రోజుల్లో. కానీ వీళ్ళతో పాటు ఉన్నప్పుడు వారితో కూడా అతనితో కూడానున్న వారందరూ విస్మయం ఉంది. అంటే అతనితో కొంత జనసమూహం మేబీ ఉంది. అంటే వాళ్ళు మనుషులతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. రిలేషన్షిప్ విషయంలో మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకాన్ని కేవలం వాడుకోవాలి మనం. లోకాన్ని అంటే లోకంలో ఉన్న థింగ్స్ని, లోకంలో కలిసిపోకూడదని చెప్తూ ఉంటారు ఎప్పుడు. మనమేమో ఎక్కువగా ఆ పక్కే ఉంటాం కానీ ఈ పక్క ఉండం జనరల్గా. ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం నేను పరిశీలన చేసుకుంటే ఈ విషయాల్లో నేను చాలా తక్కువగా ఉన్నాను. ఈ లక్షణాలు నేను ఫాలో అవుతున్నట్టు అని అనిపిస్తూనే ఉంటుంది, కానీ నాకు అది మళ్ళీ బయటికి వెళ్ళిపోగానే అవి ఎక్కువగా తప్పిపోతున్నానని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ద్వారా మనల్ని మనం పురుకొల్పించుకుందాం, మనల్ని హెచ్చరించుకుందాం. మంచి సంబంధం కలిగిన వారు. అట్లాగే 5వది రాసుకున్నాను నేను, బాధ్యత కలిగిన వారు. బాధ్యత ఇది మార్కు సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలోనికి మనం వెళ్తే 1:20. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. అంటే వారి దగ్గర వృద్ధాప్యానికి వచ్చిన ఒక తండ్రి ఉన్నారు. తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. అంటే ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీని వాళ్ళు అక్కడ విడిచిపెట్టేయలేదు, బాధ్యతని వారి దగ్గరున్న వారికి అప్పచెప్పి వారు యేసు ప్రభువును వెంబడించారు. బాధ్యత ఈ బాధ్యత అనేది మనకి భౌతికంగా మనం
ఫ్యామిలీస్ ఉన్నాయి, మనకి పేరెంట్స్ ఉన్నారు. అట్లాగే ఆత్మీయంగా మనం ఒక సంఘానికి అంటుకట్టబడి ఉన్నాం. ఈ సంఘంలో మనకి పెద్దవారు ఉన్నారు, వృద్ధులైన తల్లులు ఉన్నారు, వృద్ధులైన తండ్రులు ఉన్నారు. వాళ్ళ యొక్క బాధ్యత ఏంటి, మన పార్ట్ ఏంటి, వాళ్ళ విషయంలో మన బాధ్యత ఎంత ఉంది, వారి గురించి మనం ఎప్పుడన్నా పట్టించుకున్నామా? అంటే పట్టించుకుంటాం, వాళ్ళకి వందనాలు చెప్తాము, వాళ్ళకి చేయాల్సింది మనం చేస్తాం. అసలు వాళ్ళకి ఆ వయసులో ఉన్నవారికి చిన్న మాటతో అమ్మ వందనాలు, అమ్మ ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం బాగున్నారా, జాగ్రత్త అమ్మా అంటేనే వాళ్ళకి ఇక కడుపు నిండా పెట్టేసినట్టు ఉంటుంది వాళ్ళకి. మా నాయనమ్మ అంతే, చనిపోయిందిలేండి ఆవిడ ఎట్ ద ఏజ్ ఆఫ్ 92 ఇయర్స్లో. ఆవిడకేం పెట్టవసరలా, వెళ్ళి పక్కన కూర్చొని ఒక 5 నిమిషాలు మాట్లాడితేనే ఆవిడక అమ్మయ్య కడుపు నిండిపోయిందిరా నాకనని అనేది. వాళ్ళ యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా భౌతిక సంబంధమైన అవసరాలు అనేది ఉంటాయి. వాళ్ళకి భౌతిక సంబంధమైన అవసరాలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన అవసరాలు ఉంటాయి. ఆత్మ సంబంధమైన విషయాలు ఏంటి, వాళ్ళ యొక్క వృద్ధాప్య వయసు వచ్చినప్పుడు అందరూ ఒకటే అంటారు, అమ్మ ఆ నొప్పులు ఉన్నాయి, ఈ నొప్పులు ఉన్నాయి, మా గురించి ప్రార్థన చేయండి అమ్మా అని అంటారు. ఎప్పుడైనా మనం వాళ్ళకి పేరు మెన్షన్ చేస్తూ మన యొక్క డైలీ లైఫ్లో మనం వారి గురించి ప్రార్థనలో ఎత్తి పట్టుకున్నామా? ఆ విషయాన్ని కూడా ఈ రాత్రికాల సమయం ముందు, ఇవన్నీ మనకి రక్షింపబడిన విశ్వాస యొక్క బాధ్యతలే, ఇవన్నీ మిక్స్ అయిన బాధ్యతలు. ఆ 33 లక్షణాల్లో కూడా భౌతిక సంబంధమైన బాధ్యతలు ఉన్నాయి మనకి, అటాచ్మెంట్ విత్ ఆత్మ సంబంధమైన బాధ్యతలు. లాస్ట్ బాధ్యత విషయంలో మా నాయనమ్మ, నేను ఉన్నంతకాలం నేను ఇక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళబాకు అని నేను చెప్పాను. నేను మాతో పాటే ఉంది, మీలో కొంతమందికి తెలుసు. మా ఇంటికి వచ్చినప్పుడు చూశారు, ఫ్రంట్ రూమ్లో ఆవిడ ఉండేది. లాస్ట్ మూమెంట్లో ఆవిడ ఏం చేసిందంటే, నాకు ఆ మనసులో నాకు ఆ బాధ అలా ఉండిపోయింది. చాలా మంచం స్టేజీలోకి వచ్చే టైంకి ఆవిడ ఏం చేసిందంటే, సొంతూరు ఇల్లు ఉంది అక్కడ, ఆవిడ అక్కడికి వెళ్ళిపోయి, నేను సంఘంలో ఉండాలి, నేను సంఘంలో చనిపోవాలి, మీరు ఇక్కడ ఉంటే నన్ను ఒంటరిగా బారేస్తారు, ఇక్కడ ఎవరు తెలియదు నాకు, వస్తే ఒక 5గురు వస్తారు, మీరు నలుగురు, ఒకళ్ళు వస్తారు, 5గురు వస్తారు, నేను అలా చనిపోకూడదు, సంఘం అంతా నాతో పాటు రావాలని ఆవిడేం చేసిందంటే అక్కడికి వెళ్ళిపోయింది. నేను అప్పుడు ఖతార్లో ఉన్నా 2019లో. నేను ఆవిడ్ని చూసి, ఈ ఫైనల్ డేస్లో అన్నా నా దగ్గర ఉంటే బాగుండేది, ఎందుకంటే ఆవిడ పెద్దోడా అని చెప్పి అంటూ ఉండేది. ఆ బాధ్యతను నేను ఫైనల్ డేస్లో నేను తీసుకోలేకపోయానని అనేది ఇన్నర్ ఫీలింగ్ నాకు ఎప్పుడు గుచ్చుకుంటూ ఉంటుంది. అంటే నా దగ్గర లేదు, ఆవిడే కావాలని వెళ్ళిపోయింది. ప్రభు దగ్గర నేను చాలాసార్లు నేను ఆ విషయంలో క్షమాపణ అడిగాను. నేను ఓకే అయిపోయింది, కానీ ఉన్న పేరెంట్స్ని, భౌతిక సంబంధమైన పేరెంట్స్ని మనం ఎంతవరకు మనం రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాం? కళ్ళ ముందులు ఉన్నప్పుడేమో టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం జనరల్గా, ఉన్నప్పుడేమో ఆ బాధ్యత తీసుకునే విషయంలో, చొరవ తీసుకునే విషయంలో మనం ఇంకా వాళ్ళ యొక్క బాగోగులను ఇంకా పట్టించుకుంటే బాగుండేదని అనిపించింది అనమాట. ఈ వాక్యం ద్వారా నాకు హెచ్చరింపబడిన మాట ఏంటంటే, బాధ్యత. వారు బాధ్యత కలిగిన వారు. మొదటిగా మనం చూసాము పనిచేయువారు, రెండవది విధేయత చూపేవారు. ఇది ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్కి. పనిచేయువారు, పని చేసేవారు, పని చేసిన వారు, మూడు కోణాల్లో నుంచి ఆలోచించుకోవాలి మనం. సమర్పణ కలిగిన వారు, మంచి సంబంధం కలిగిన వారు, బాధ్యత కలిగిన వారు. ఈ 5 లక్షణాలు మనం కలిగి ఉన్నామా లేదా అని రాత్రికాల సమయం ముందు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, నేను చెప్పిన మాట ఏంటంటే, పోయిన వారం
సాక్షులుగా బ్రతికే విషయం. ఒక 2 రోజుల నుంచి నేను ఆ మాటని ప్రాక్టీస్ చేస్తా ఉన్నప్పుడు సాక్షిగా ఉన్నానని అనుకుంటున్నాను, కానీ కొన్నిసార్లు ఇది చాలదని అనిపిస్తుంది నాకు. మనల్ని మనం ఏమనుకుంటామంటే, ఈ విషయాల్లో పర్లేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను, ఇది సరిపోద్ది నాకు ఈ ఆత్మ సంబంధమైన జీవితానికి అని అనుకుంటాం. కానీ అది దేవుని యొక్క కోణంలో నుంచి చూస్తే అది సరిపోదు. అందుకే బెల్షస్సర్ని అంటాడు కదా, నువ్వు త్రాసులో తూయగా తక్కువగా కనపడుతుంది. ప్రతిదినము ఆ విధంగా మనల్ని పరిశీలన చేసుకుంటూ ఈ విన్న ఈ 5 మాటల్లో ప్లస్ 35 ప్లస్ 33 ఈ యొక్క 5 38 లక్షణాలు, 38 అంశాలు, 38 అంశాలు నేర్చుకున్నాం మనం ఈ పూట వరకు. ఈ 38 అంశాలలో ఇలా మనం ప్రాక్టీస్ చేస్తూ కమింగ్ సాటర్డేకి మనం మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఇంకా క్వాలిటీగా, నాణ్యత, ఇంకా ఆయన కోరిన నాణ్యత, ఆయన కోరిన శాతంలోనికి మనం వెళ్దాం. ఈ బైబిల్ స్టడీలో దేవుడు అనుగ్రహించిన మాటలు దీవించును గాక. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని ప్రీచింగ్ స్టైల్లో చెప్పటం వేరు, మనల్ని మనం తవ్వుకుంటూ చెప్పటం వేరు. తమను తాము తవ్వుకుంటూ చెప్పేవారు సహజంగా గర్వానికి దూరంగా ఉంటారు. అవతల వాళ్ళకి సలహాలు ఇవ్వడమే ప్రధానంగా పెట్టుకునేవారు ఎక్కువ శాతం, అందరు కాదు, సహజంగా అతిశయపరులు అయి ఉంటారు. మరి తనకు తాను వాక్యాన్ని అన్వయించుకుంటూ చెప్పటం, అది మిగతా వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయండి. వాక్యాన్ని మనం మన కొరకు చదవాలి, ఇతరుల కోసం కాదు. దేవుడు నాతో మాట్లాడితేనే నేను ఇతరులతో మాట్లాడాలి. దేవుడు నాలో పని చేస్తేనే నా ద్వారా ఇతరులలో పని చేయగలడు. వెన్ గాడ్ వర్క్స్ ఇన్ మీ, దెన్ ఓన్లీ హీ విల్ వర్క్ త్రూ మీ. అది మనం ఎరిగి ఉంటే మంచిది. ఈ రాత్రి మనం విన్న సంగతులు మనసులో ఉంచుకుందాం. నేను తను చేసిన దాన్ని వ్యక్తిగతంగా నేను ఆలోచిస్తూ ఈ 5 విషయాలు నేను రాసుకున్నాను. మొదటిది ఏంటంటే పని, రెండవది పిలుపు, మూడవది పునర్విమర్శ, నాలుగవది సంబంధం, ఐదవది సమర్పణ. పని అంటే పని చేసే వారిని ప్రభు పిలిచాడు. దేవునికి కావాల్సింది సోమరులు కాదు, పనిచేసేవాళ్ళు. అది దేవుడు ఎవరిని సోమరులను పిలవడం, అసలు ఆయన ఇష్టం లేదు కూడా. ఆయనకి సోమరులు ఎవరిని దేవుడు సహించలేడు, ఆయన పిలవడు కూడా. కాబట్టి సోమరిని దేవుడు ఇప్పుడు పిలవడం. కాబట్టి వీళ్ళు పనిచేసేవారు. రెండవది పిలుపుకు విధేయత చూపేవారు, పిలుపుకు విధేయత చూపి, అందుకే వాళ్ళని పిలిచాడు. మూడవది పునర్విమర్శ చేసుకునేవారు. నేను ఆ మాట ఎలా చెప్పగలనంటే, వాళ్ళు ఏం చేశారు అక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, వారు తమ వలలను, ఏముంది అక్కడ, బాగు చేసుకొని చుండ్రు అన్న పదం ఉంటుంది చూసారా, వలలను. అది అంటే వాళ్ళు కావాలి, దేవుడికి రిపేర్ చేసుకునేవాళ్ళు కావాలి. నేను బాగున్నాను అనుకునేవాళ్ళు కాదు, ఐఎమ్ పర్ఫెక్ట్ అనుకునేవాళ్ళు కాదు. నా వలకి రిపేర్ అయిందయ్యా, ఇక్కడ ఖాళీ ఏర్పడింది, దీన్ని ముడేసుకోవాలి, దీన్ని కట్టుకోవాలి అనుకునేవాళ్ళు కావాలి ప్రభువుకి. సహజంగా ఇలాంటి వాళ్ళని మనం ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, వాళ్ళ బలహీనత చెబితే సరే అనేవాళ్ళు బాగు చేసుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఆ బలహీనత చెబితే తట్టుకోలేని వాళ్ళు, తప్పించుకునేవాళ్ళు, ఆ బాగు చేసుకునే మనస్తత్వం లేని వాళ్ళు. అలాంటి వాళ్ళు దేవునికి అవసరం లేదు. అందుకనే కీర్తనలు 50వ కీర్తనలో ఆ మాట రాసి ఉంటుంది,
దిద్దుబాటు నీకు అసహ్యం కదా, అసలు నా మాటలు బోధించటానికి నీకేం పని? దిద్దుబాటు నీకు అసహ్యమైనప్పుడు నా మాటలు బోధించడానికి నీకేం పని? 50వ కీర్తనలో ఆ మాట ఉంటుంది, తర్వాత చదువుకోండి. కాబట్టి రిపేర్ చేసుకునే తత్వం వాళ్ళల్లో ఉంది. అందుకని బైబిల్లో కొన్ని అక్షరార్థమైన పదాలలో ఆత్మీయమైన అర్థం కూడా దాగి ఉంటుంది. వారు తమ వలలను బాగు చేసుకొనుచుండెరి. ఇది నేను నా చిన్నప్పుడు ఒక దేవుని సేవకుడు, బహుశా నేను 8వ తరగతిలో ఉండగా ఒక దేవుని సేవకుడు చెప్పిన తలంపు విని మా నాన్న దానికి మీటింగ్ అయ్యాక నాన్న చెయ్యి పట్టుకొని వస్తూ ఉండగా నాన్న అన్నాడు, ఈరోజు మెసేజ్ ఆపరేటింగ్ మెసేజ్ రా అన్నాడు. నాన్న చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉండగా, నీకేం టచ్ అయింది నాన్న అంటే, నాన్న నాతో చెప్పిన మాట ఆ పాయింట్ మీతో చెప్తున్నాను, తమ వలలను బాగు చేసుకొని చుండరి అనేది. అలా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఏదైనా బాగు చేసుకునే తత్వం, అందుకే పిలిచాడు ఆయన వాళ్ళని. అది బాగున్నాను అనుకునే వాళ్ళు దేవుడు పిలవడు, బాగు చేసుకోవాలనుకునే వాళ్ళు పిలుస్తాడు. అది రైట్. అందుకే 3 మాటలు చెప్పాను. మొదటిది ఏంటి? పని, పిలుపు, పునర్విమర్శ చేసుకోవటం. 4వది సంబంధం. సంబంధంలో 3 రకాల సంబంధం. ప్రభుతో సంబంధం, 2 ప్రజలతో సంబంధం, 3 కుటుంబంతో సంబంధం. ఈ 3 సంబంధాలు సరిగా మెయింటైన్ చేయగలిగిన వాళ్ళు. 4వది సమర్పణ కలిగిన వాళ్ళు. 5వది సమర్పణ కలిగిన వాళ్ళు. కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు అటువంటి కోణంలో ధ్యానం చేస్తే మనకు మేలు కలుగుతుంది. లేకపోతే అప్పుడప్పుడు చెప్పే మోటి సామెతలాగా, తిక్కలోడు తిరణాలు వెళ్తే చెప్పండి ఎక్కదేగా సరిపోయింది అన్నట్టు ఉంటుంది. కాబట్టి రాత్రి దేవుని సన్నిధికి వచ్చాం, ఫైన్. నీతో దేవుడు ఏం మాట్లాడాడు? అదే ప్రశ్న. అది లేకపోతే రావడం ఎందుకు? ఎస్ ప్రభుదాస్ గారు అనేవాడు, శ్యాంబాబు గారి మామగారు, రాజశేఖర్ రెడ్డి గారి పెదనాన్నగారు, అమ్మ ఇక్కడ నిద్రపోటాక 5 కిలోమీటర్ల నుంచి ఆటో ఎక్కి రావాలా, అక్కడే పండుకోకూడదు అనేవాడు. అట్లాగే మనం ఇంత ప్రయాసపడి శ్రమ తీసుకొని సమయాన్ని వెచ్చించి వచ్చినప్పుడు తప్పకుండా ఒక ఆత్మీయమైన మేలు పొంది మనం వెళ్ళాలి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.